ఫ్రెండ్స్, మనం ఫేస్బుక్ లో ఫోటోస్ అప్లోడ్ చేయాలి అంటే మూటలు మోయాల్సిన అవసరం లేదు, కట్టెలు నరకాల్సిన అవసరం లేదు, ఎవరితో కుస్తీ పట్టాల్సిన అవసరం లేదు, ఎవరితో లొల్లి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కూర్చున్న దగ్గర మన చేతిలో ఉన్న మొబైల్ వాడుకొని ఆ డైలీ ఉన్న డాటా ఏదైతే ఉంటుందో 1.5 GB డాటా దాన్ని వాడుకొని కూర్చున్న దగ్గర మనం ఫోటోస్ అప్లోడ్ చేయడానికి కూడా బద్ధకం చేస్తే ఎట్లా చెప్పండి? జస్ట్ 20 years ఉన్న అబ్బాయి చదువుకుంటూనే ఫేస్బుక్ లో ఫోటోస్ అప్లోడ్ చేసి సంపాదిస్తుండే అబ్బాయి. ఇక ఇంతకంటే మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, మీరే అర్థం చేసుకుంటారు కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్ గా మన ఛానల్లో యూట్యూబ్ కంటే ఎక్కువగా వీడియోస్ ఫేస్బుక్ గురించే చేస్తున్నా. ఎందుకో నాకు కొద్దిగా యూట్యూబ్ మీద కొద్దిగా మనసు ఇరిగిపోయిందండి. ఎందుకంటే యూట్యూబ్ లో కొద్దిగా రెవెన్యూ పడిపోయింది. దాంతోపాటు వాళ్ళ లాంగ్ వీడియోస్ ని వాళ్ళు బూస్ట్ చేయడం లేదు. దాంతోపాటు మీరు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక లైక్ లేదు, ఒక కామెంట్ లేదు, కొద్దిగా అసలు ఎంకరేజ్మెంట్ లేకుండానే పోయింది యూట్యూబ్ మీద. ఫిర్బీ నేను ఒక యూట్యూబర్ గా ఉండాలనుకుంటున్నా. సో నాకు యూట్యూబ్ అంటే ప్యాషన్. వాస్తవంగా చెప్పాలంటే నాకు డబ్బులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఇంకా ఘోరంగా పైసలు వచ్చినా అసలు రాకపోయినా నేను యాజ్ ఒక యూట్యూబర్గానే ఉంటా. సో యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూనే వేరే వర్క్ చేసుకుంటా. సో మీరు సపోర్ట్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో టాపిక్ అది కాదు కానీ. సో ఫ్రెండ్స్, ఒకసారి ఇతను చూసుకోండి. జస్ట్ 20 years ఉంటాయి. ఇతను రీసెంట్గా ఫేస్బుక్లో ఒక పెద్ద అమౌంట్ లేపిండు. అంటే వర్క్ చేయడం స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. పెట్టగానే వైరల్ ఏం కాలే అతను ఫొటోస్ 20 years అబ్బాయి చదువుకుంటూనే రెగ్యులర్గా అతని చేతిలో ఉన్న మొబైల్ దాన్ని వాడుకొని డైలీ డాటా ఏదైతే ఉంటుందో 1.5 GB డాటాని దాన్ని వాడుకొని రెగ్యులర్గా ఒక 10-15 ఫోటోస్ అప్లోడ్ చేశారట ఫేస్బుక్లో. సో రీసెంట్గా అతనికి 5 lakhs అమౌంట్ వచ్చింది. అతను పేమెంట్ ప్రూఫ్ నాకు స్క్రీన్షాట్లో ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్షాట్ పెట్టిండు. ఒక వీడియో అడిగినా బట్ అది పాసిబుల్ కాదని చెప్పిండు. సో ఫిర్బీ పేమెంట్ ప్రూఫ్ పంపిస్తున్న బ్రో చూపించుకోండి అని చెప్పిండు ఇన్స్టాగ్రామ్లో. ఆ పేమెంట్ ప్రూఫ్ ఇక్కడ పెడుతున్నా చూసుకోండి. $2,500 దగ్గర $2,000 ఎక్కువ వచ్చినాయి. $1 $83. $2,000 కంటే చిల్లర నేను చూసుకోండి పేమెంట్ ఇక్కడ చూసుకోండి. మీరు ప్రూఫ్ పెడుతున్నా కదా. సో $2,000 చిల్లర అంటే సో అమౌంట్ అయితే మీరు చెక్ చేసుకోండి. $1 $83 మీరు గూగుల్ చేయండి అతనికి ఎంత పెద్ద అమౌంట్ వస్తుందో. సో రీసెంట్గా అతను మంచి పేమెంట్ లేపుతుండు. మనం ఎక్కడ జాబ్ చేసినా 10, 15, 20 శాలరీస్ మాత్రమే ఇస్తారు 9 to 6 జాబ్ చేస్తే. బట్ అతను చదువుకుంటూనే ఆ టైంపాస్ చేసే కంటే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చాలా మంది రీల్స్ చూసుకుంటే టైంపాస్ ఇస్తారుగా, ఆ టైంపాస్ చేసే కంటే ఫేస్బుక్లో ఫోటోస్ పెట్టుకుంటూ చదువుకుంటుండు. అంటే 2 పనులు చేసుకుంటుండు. సో మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీరు పని మానుకోవాల్సిన అవసరం లేదు. మీరు స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, లేకుంటే ప్రైవేట్గా జాబ్ చేసే వాళ్ళైనా, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళైనా, మీరు ఎప్పుడైతే సమ్ టైమ్స్ ఇట్లా ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఇట్లా రీల్స్ చూసుకుని టైంపాస్ చేస్తారో ఆ టైంలో ఇందులో వర్క్ చేయమని చెప్తున్నా. ఓకేనా? సో పెట్టగానే మీ ఫొటోస్ వైరల్ కావాలి, మాకు లక్షలు రావాలని చెప్పేసి కోరుకోకుండా మీరు వర్క్ స్టార్ట్ చేయండి. వర్క్ స్టార్ట్ చేసి రెగ్యులర్గా ఫొటోస్ పెట్టుకుంటూ కొద్ది ముందుకెళ్తే సో మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? పెట్టగానే ఎవరికి రావు. ఈ అబ్బాయి కూడా 5 lakhs పెట్టగానే రాలే. అతను ఎప్పటి నుంచో వర్క్ స్టార్ట్ చేసిండు. బట్ అతనికి రీసెంట్గా ఫొటోస్ అతని వైరల్ అవుతున్నాయి అన్నమాట. సో మీరు వర్క్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేసుకుంటూ పోండి. అంటే చేసే పని మానుకోవాల్సిన అవసరం లేదబ్బా. మీరు జాబ్ చేసుకుంటే ఎప్పుడైతే ఖాళీగా టైంపాస్ చేస్తారో ఆ టైంలో డైలీ అప్పుడు ఒక ఫోటో ఫేస్బుక్లో అప్లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 2 నిమిషాలు పడుతుంది. అవునా? సో రోజుకు ఒక 10 ఫోటోలు, ఒక అర్ధగంటకు ఫోటోనో, గంటకు ఫోటోనో, లేకుంటే ఇట్లా ఫోటోస్ ఒక 10-15 గ్యాప్ ఇచ్చుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ పోయినారంటే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కాకపోయినా కొద్దిగా లేట్ అయినా ఫోటోస్ వైరల్ అయినాయి అంటే మీరు చేసే జాబ్ చేసుకుంటూనే ఈ పని చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు టైంపాస్ చేసుకుంటూనే ఫోటోస్ అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడొకప్పుడు కొద్దిగా వైరల్ అయినా ఒక మంచి పెద్ద అమౌంట్ వస్తుంది. ఒక్కసారి అమౌంట్ రావడం స్టార్ట్ అయింది అంటే మన ఫొటోస్ మీద డాలర్స్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే సో కొద్ది ఇంకా జనరేట్ అవుతూనే ఉంటాయి. మనం ఫొటోస్ పెట్టుకుంటూనే పోవాలి, అవి జనరేట్ అవుతూనే ఉంటాయి. మన పని మనం చేసుకోవచ్చు. 2 పనులు నడుస్తాయి అనమాట. ఏదో ఒక పేమెంట్ మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ లెక్క ఉండిపోతుంది. కాబట్టి సో మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో టైంపాస్ చేసే వాళ్ళైతే మీరు ఆ యాప్స్కి బ్యాలెన్స్లు అవ్వకండి. మనకు ఆ యాప్స్ ఉన్నాయి, మనం టైం స్పెండ్ చేసి డబ్బు సంపాదించుకోండి. కాబట్టి మీరు వాళ్ళలో టైం పాస్ చేసి మీరు టైం ఖరాబ్ చేసుకోకండి. కాబట్టి ఏం చెప్తున్నా, ఓవరాల్గా మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫేస్బుక్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకొని రెగ్యులర్గా ఫొటోస్ అప్లోడ్ చేసుకుంటూ పోయారంటే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఒక ఫొటోస్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మీకు ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అనమాట. ఓకే? జస్ట్ 20 years అబ్బాయి ఫొటోస్ అప్లోడ్ చేసి 5 lakhs సంపాదించినట్టే నాకే ఎట్లా జెలసీగా ఉంది. బట్ జెలసీ అంటే నేను బాధపడతలే, బట్ నాకు కూడా వస్తా అని చెప్పేసి నేను ఓపిక పడుతుంది. నేను కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉన్నా. సో నాకు రావట్లే అని చెప్పి చాలా మంది స్టార్ట్ చేసిన కుదురులకే మాకు పైసలు వస్తలే, మాకు వైరల్ అవుతలే, మాకు ఫొటోస్కి లైక్స్ రావట్లేని బాధపడతారు. సో కొద్దిగా ఓపిక పట్టండి. మీరు రెగ్యులర్గా వర్క్ చేసుకుంటూ పోండి. ఎప్పుడొకప్పుడు వైరల్ అవుతాయి. కాకపోతే మీరు చేసే తప్పు ఏంటంటే ఏదైనా ఒకటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అయితే దేవుడి ఫొటోస్ పెడతారా, లేకుంటే ఫ్యాక్ట్ ఫొటోస్ పెడతారా అని ఇట్లా ఏదైనా ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుని అదే కేటగిరీలో వర్క్ చేయండి. కానీ మిక్స్డ్ కంటెంట్ చేయకండి. ఓకేనా? సో మీకు ఏం డౌట్లు ఉన్నా ఫేస్బుక్ సంబంధించి ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోటో ఎట్లా జనరేట్ చేయాలి, ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి, ఎలా ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి, మీకు వచ్చిన ప్రతి ఒక్క డౌట్ మీద చాలా డీటెయిల్డ్గా వీడియోస్ చేసి పెట్టిన మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి. మన ఛానల్లోకి వెళ్ళాలంటే ప్లేలిస్ట్లో ఫేస్బుక్ ట్యూటోరియల్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంది. సో దాంట్లో ఉన్న వీడియోస్ మొత్తం చూడండి.
చాలామంది రీసెంట్గా మొన్న లాస్ట్ వీక్ ఒక అబ్బాయి చేసిన, అతను బీటెక్ స్టూడెంట్ అమ్మా. అతను కూడా జాబ్ చేసుకుంటూ ఫేస్బుక్లో డబ్బులు సంపాదిస్తుంటూ, సో అతనితో కూడా ఒక పోడ్కాస్ట్ వీడియో చేసి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఏం చెప్తున్నా అంటే, మీరు టైంపాస్ చేయడం మానేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఫేస్బుక్లో, చేసుకొని ఫొటోస్ రెగ్యులర్గా పెట్టుకోండి. బట్ ఏదైనా ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుని అదే కేటగిరీ ఫొటోస్ పెట్టండి, ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు చూసే వీడియో కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన పెట్టగానే కాకుండా కాస్త లేట్ అయినా మీకు రిప్లై ఇస్తా, ఓకేనా. మీకు ఏం డౌట్ ఉన్నా క్లియర్ చేస్తా, బట్ కొద్దిగా టైం పట్టచ్చు రిప్లై ఇవ్వడానికి. బట్ కన్సిస్టెంట్గా వర్క్ చేసుకోండి అని అంటున్నా, ఓకేనా. సో నేను కూడా స్టార్ట్ చేసిన, నాకు మీ మానిటైజేషన్ అయింది. ఎంతసేపు నేను కూడా నా వీడియోలో వాళ్ళకి పేమెంట్ వచ్చింది, వీళ్ళకి పేమెంట్ అని చెప్పడమే కాకుండా నాకు ఎప్పుడు పేమెంట్ వస్తుంది, నా పేమెంట్ మీకు ఎప్పుడు చూపిస్తాను ఆతృత నాలో కూడా ఉంది. బట్ ఎందుకు నాకు కొద్దిగా డాలర్స్ కొద్దిగానే జనరేట్ అవుతున్నాయి. ఇప్పుడు దగ్గర $21 వచ్చినాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక 25 క్రాస్ కాగానే మనకు పేమెంట్ వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ లెక్క కాకుండా మన ఫేస్బుక్ అకౌంట్కి $25 కాగానే మనకు అకౌంట్లో పడిపోతాయి. $100 ఆగాల్సిన అవసరం లేదు. జస్ట్ $25 రీచ్ అయినాయి అంటే మన అకౌంట్లో రీచ్ అయిపోతాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను కూడా పేమెంట్ లేపి మీకు చూపిస్తాను, ఓకేనా. ఒకటే గుర్తుపెట్టుకోండి, చదువుకునే అబ్బాయి 20 years ఉన్న అబ్బాయి చదువుకుంటూ ఫేస్బుక్లో 5 లక్షలు సంపాదించినప్పుడు ఫొటోస్ మాత్రం పెట్టి మనం రెక్కల కష్టం చేస్తున్నామా, లేకుంటే మొద్దులు మోస్తున్నామా, ఏం కాదా, జస్ట్ ఫొటోస్ కదా పెట్టేది. సో అర్థం చేసుకోండి. కాబట్టి మీరు కూడా డబ్బులు సంపాదించుకోవాలనేది మాత్రమే నా కోరిక, ఆశ, ఇంకోటి ఏం లేదు. సో అర్థం చేసుకోండి. బట్ సపోర్ట్ చేయడం లేదు, కొద్దిగా సపోర్ట్ చేయొచ్చు కదా, వీడియోకి లైక్ చేయొచ్చు కదా. ఏమవుతుంది, లైక్ చేయడం లేదు, ఒక కామెంట్ లేదు, ఒక సబ్స్క్రైబ్ లేదు, ఎందుకబ్బా అంత స్వార్థంగా. సో ఫ్రెండ్స్, అది మరి ఫేస్బుక్లో మీరు కూడా డబ్బులు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో మాత్రం వీడియో చేసిన. సో అర్థం చేసుకోండి. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.